తిరుమల లడ్డు వివాదంపై న్యాయ విచారణ జరిపించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నటువంటి నేపథ్యంలో అసలు నిజాలు ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఉందని, ఈ కారణం చేతే సుప్రీంకోర్టు దీని మీద న్యాయ విచారణ జరిపించాలని, సిట్టింగ్ జడ్జి తోటి ఒక విచారణ కమిటీ వేయించాలని, లేదా సిబిఐకి ఈ కేసు అప్పగించి పారదర్శకంగా కేసు విచారణ జరిగేలా చూడాలి అంటూ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇక మరొక వైపు బీజేపీ నేత ఎల్వి సుబ్రహ్మణ్య స్వామి కూడా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆయన కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యల మీద విచారణ జరిపించి అసలు నిజాలను ప్రజల ముందు ఉంచాలి అంటూ ఆయన కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. వీటితో పాటుగా ఇంకా పలువురు ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. వీటన్నింటినీ సుప్రీం ధర్మాసనం రేపు విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఎల్వి సుబ్రహ్మణ్య స్వామి కేసు, అలాగే వైవి సుబ్బారెడ్డి కేసు, ఈ రెండు పిటిషన్లు ఈరోజు కోర్ట్ నెంబర్ 3లో లిస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఐటమ్ నెంబర్ 63గా ఇవి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అంటే దాదాపుగా మధ్యాహ్నానికి దీని మీద సుప్రీం ధర్మాసనం విచారణ జరిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.